ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు భారీ షాక్ తగిలింది. బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ సూచించింది. క్రింది కోర్టును కాదని తాము బెయిల్పై వాదనలు వినలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధం అంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే అంత ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన కవిత పిటిషన్ ను పరిగణలోకి తీసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్నాయని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు మీరు ఎమోషన్ కు గురి కావద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా వారించారు. ఈ కేసులో కవితను ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలుగా పిలిచారని, ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, ఈ కేసులో నిందితులు కొందరు అప్రూవర్లుగా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతోందని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. పిటిషన్లో రాజ్యాంగపరమైన విషయాలను లేవనెత్తారని, వాటిపై మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామన్నారు. కేసు మెరిట్స్ గురించి ట్రయల్స్ కోర్టుకే చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్ కు ఉందని గుర్తు చేసింది. అయితే త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. కవిత పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగపరమైన అంశాలపై మాత్రం ఈడీకి త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో సమాధానం చెప్పాలని, తర్వాత మరో 2 వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కవిత తన పిటిషన్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కూడా కోరారు. ఇప్పటికే అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈడీ అరెస్టు చేసింది.